అమ్మమ్మ గారు, మిమ్మల్ని బయటికి రప్పించాలనే కావాలనే స్వర్ణ వాణ్ణి ఇక్కడ ఒంటరిగా వదిలి మమ్మల్ని అందరినీ పక్కన నించోబెట్టింది. అవునత్తయ్య గారు. ఓహో, ఇది నాటకమేనా? నాటకం కాదమ్మమ్మ గారు. మీరలా కోపంగా ఉండడం, మా మీద అలగడం మాకిష్టం లేక, మనసుకి కష్టంగా తోచి. స్వర్ణ స్వర్ణ, ముందు అమ్మమ్మ గారికి క్షమాపణలు చెప్పు. కాళ్ళు పట్టుకొని తప్పైంది, ఇంకెప్పుడు తొందరపాటుగా వ్యవహరించును అని చెప్పు. చెప్పు. అమ్మమ్మా, కోపం వచ్చిందా? ఏంటమ్మా అంతలా సాగదీస్తున్నావు? అయ్యో, కోపం వచ్చింది కదా అని లాలనగా పిలిచాను. నీ లాలన పాలన నక్క వినయాలు ఇక ఆపు. నువ్వంత దీర్ఘం తీసావు అంటే దాని వెనకాల మరో అర్థం ఏదో ఉండే ఉంటుంది. అర్థం లేదు, పదార్థం లేదమ్మమ్మా. తప్పు చేశానుగా, అందుకే అలా అన్నాను. ఏదో చిన్న పిల్లని, తెలియనితనమో తొందరపాటు పరిగెత్తాను, పడ్డాను. నీళ్ళల్లో పడ్డాననుకున్నాను కానీ ఇలా మంచం మీద పడతానని అనుకోలేదు. నువ్వు అనుకున్నట్టు కావాలనుకుని పడ్డది నిజమే. బావ రక్షించాను అన్నాడు. అప్పుడు తెలిసింది పొరపాటు చేశాను అని. క్షమించమ్మమ్మా. ఏమిటి క్షమించాలా? నిన్న కాళ్ళు పట్టుకుని అడుగుతుంటే ఇంకేం కావాలి గ్రాని? పొరపాటు తప్పని ఒప్పుకుంటోందిగా. ఇలా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. చాలాసార్లు జరిగిందిగా. జరిగితే జరిగిందిలే, వాటితో పాటు ఇది అనుకో. తనతో పాటు నేను అడుగుతున్నాను అనుకో, వదిలే. కోపతాపాలు పక్కన పెట్టు. గంట సేపు నువ్వు గదిలో ఉండేసరికి ఈ యువతలు మాకు ఊపిరి ఆడలేదు. అతలాకుతలం అయిపోయాము. అవునమ్మమ్మ గారు, మేము చాలా భయపడ్డాము. మరో గంట మీరు బయటకు రాకపోతే మీకు బీపీతో పాటు మాకు గుండెదడి మొదలయ్యేది. తనే ఉపాయంగా నిన్ను బయటకు రప్పించింది. చేసిన ఆ తప్పుకి ఈ మేలు చెల్లనుకో. అమ్మమ్మా ప్లీజ్. ఆయన మనం కాక పరాయి వాళ్ళంటారా? అంటే ఊరుకుంటామా? ఆయన నన్నెవరన్నా అంటే నువ్వే వాళ్ళ తాట తీస్తావు. ఇదేదో మెలికి పెడుతుంది, తాడు వేంతుంది, మెల్లగా ఇవి కింద గుంజేలాగుందే. ఏమిటే కొత్త పల్లెం ఎందుకుంటున్నావు? పల్లవి లేదు, చరణం లేదు, పాత పాటే అమ్మమ్మా. నిజంగా నేను నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను. నన్ను క్షమిస్తావా లేదా? నువ్వంత ఖచ్చితంగా గట్టిగా అడుతుంటే కాదని ఎలా అంటారు? క్షమించినట్టేలే. రాధాకృష్ణ, అమ్మా క్షమించండి అమ్మా. ఆ మాట మీరు అనాలి కదా. క్షమించు గ్రాని. క్షమించడం కాదురా, మళ్ళీ మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయనని మాటివ్వమను. మళ్ళీనా? ఇలాంటి పనా? చచ్చినా చెయ్యను. చేస్తే ఎవ్వరూ నీళ్ళల్లోకి దూకద్దు, నన్ను రక్షించద్దు, సరేనా? ఎంతసేపు బతులు నడుచుకుంటావు? మావయ్య గారు, మీరు ఊరుకోండి. దానికన్నా పెద్ద తప్పు చేశారు ఈ పెద్ద మనిషి. ఎవరెంత తప్పు చేసినా నీది పెద్ద మనసు కదా, అది నిరూపించుకో. ఏంటమ్మమ్మా, క్షమిస్తావా లేదా? సర్లే ఇకలే. అమ్మమ్మా, ఏమిటి లయలు పోతున్నావేమిటి? లయలు లేవు, హొయలు లేవు. విల్లా బుజ్జిగాడి పేరున రాసి నన్ను గార్డియన్ గా పెట్టావు కదా, అది ముందు నేను అర్థం చేసుకోలేకపోయా. ఇప్పుడు అర్థమైందమ్మమ్మా. ఏమిటి నీకు ఇప్పుడు అర్థమైంది? ఇప్పుడు అర్థం కాంది? ఆ పేరు వీడిదైనా ఆదాయం నా ఖర్చులకిచ్చారని. ఆదాయమా? ఇదేదో తిరకాసి పెడుతుందే. ఆదాయం ఏంటమ్మా? అది అద్దెకిస్తే
నెలకు 25,000 వస్తాయి కదా. బతికి చెడ్డ వాళ్ళ బట్టలు చూడు, చెడి బతికిన వాళ్ళ చేష్టలు చూడు అన్నట్టు దాన్ని ఎత్తకించి ఆతితో బతకాల్సిన కర్మ దానికేమిటి? మరి ఊరికే అలా ఉంచుతారా? బూజు పట్టిపోతుంది. పైగా వేడికి మీరిచ్చిన తొలి కానుక. పెచ్చమోహన్ ఎందుకు బూజులు పడతాయే? మన రాధాకృష్ణ ఉన్నాడుగా, రోజు ఒకసారి వెళ్ళి క్లీన్ చేసి వస్తాడు. అమ్మో, ఒంటిగా నేను వెళ్ళాలంటే భయం అమ్మగారు. భయం ఏంట్రా? పోనీ నీ పెళ్ళాన్ని తీసుకునేళ్ళు. అమ్మో, మహాభయం. అప్పుడప్పుడు సరదాగా వెళ్ళొద్దాంలే. కోట్లు పోసుకొని అప్పుడప్పుడు వెళ్దామా? పనుండి పెడతారా? జీతం దండగమ్మమ్మా. అయితే అద్దెకిస్తాను అంటావు అంతేనా? అస్సలు ఒప్పుకోను. పోనీ అమ్మేద్దాం. పిచ్చి కోతలకు వైకో. బస్సాడి తొలి ఆస్తిని అమ్మేయడం ఏమిటి? అయితే ఓ పని చేస్తే ఏమిటది? సరదాకు సరదాగా ఉంటుంది, కొన్నందుకు ప్రయోజనంగానూ ఉంటుంది. మీ ముద్దుల ముని మనవణ్ణి, అదే విల్లా ఓనర్ గారిని వీకెండ్స్ లో తీసుకొని నేను బావ వెళ్తాం. అందరికీ మంగమ్మ గారి ముని మనవడని, విల్లా ఓనర్ అని పరిచయం చేసినట్టు ఉంటుంది. వాళ్ళ ముత్తవ్వ కొనిచ్చిందని ఘనంగా చెప్పొస్తాం. దీని వెనకాల ఏదో ఎత్తుంది. ముందు వీకెండ్స్ అక్కడంది, తర్వాత వీకెండ్స్ ఇక్కడ అంటది. సరే, నీ ఇష్టం. అలాగే కానీ అందులో పూజ చేసి పాలు పొంగించి వెళ్ళాలి. పడింది, అది తెలివిగా పడేసింది. వీకెండ్స్ అని మెల్లగా షిఫ్ట్ అవ్వదు కదా. అమ్మయ్యా, వాన వెలిసింది. ఏ తుఫానో సునామీయో వస్తుందనుకున్నా. అంటే ఏమిటి మీ ఉద్దేశం? నో ఉద్దేశాలు, నో రాద్ధాంతాలు. పవమాన సుతుడు బట్టి మంగమ్మ కోపానికి మంగళం. తరిగినత తరిగినత తరిగినత. శభాష్. ఆపరా అమ్మా. రాధాకృష్ణ, అమ్మా, అయ్యగారి సామాను బయటపడేక్కర్లేదులే, అక్కడే ఉంచు. ఆల్రెడీ సర్దేశానమ్మా. స్వర్ణ, బయలుదేరదామా? ఆగక్క, ఇంకా వచ్చిన పని పూర్తి కాలేదు. వచ్చిన పనా? పూజారి గారితో ఏం పని? విల్లాలో పాలు పొంగించి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి కదా. ఏంటి? విల్లాలో పాలు పొంగిస్తావా? సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తావా? అవునక్క. ఎప్పుడు? రేపే. ఈ విషయం అమ్మమ్మ గారికి చెప్పావా? తనేగా పూజ చేసుకుని వెళ్ళండి అని అంది. నువ్వు వినలేదా? నిన్నటి సంగతి కాదు, ఇప్పుడు చెప్పావా? పర్మిషన్ తీసుకున్నావా? నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. రేపు మేము కొత్త ఇంట్లో పాలు పొంగించి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలనుకుంటున్నాం. రేపు పౌర్ణమి, శుక్రవారము, చాలా మంచి రోజమ్మా. వ్రతమైన తర్వాత 5 జంటలకి వస్త్రాలు సమర్పిస్తే ఇంకా మంచిది. అలాగే పూజారి గారు. మొదటి జంట మా అక్క, మా బావ, తర్వాత మా అమ్మ, మా నాన్న, మిగిలిన 3 మా వాళ్ళకి చూసిస్తాను. వస్తానండి. అలాగే అమ్మా. స్వర్ణ, అది కాదే. ఏది కాదక్క, నువ్వేం వరి అవ్వకు. తానే కదా పూజ తర్వాత వెళ్ళమంది. అన్నిటికీ భయపడితే ఎలా? అన్నిటికంటావేంటే? ఇదేమైనా మామూలు విషయమా? చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. అయిన గొడవల కంటే ఎక్కువేం కాదు. మరీ విలువ ఎక్కువిచ్చినా నెత్తినెక్కి కూర్చుంటుంది. అయినా నిన్నలా బెదిరించింది, మళ్ళీ ఎలా వచ్చిందో చూడు. ఆవిడ ఉరుముతుంది, మెరుస్తుంది. ఆ తర్వాత కరిగి కురిసి చల్లబడుతుంది. ఏ గొడవ కాకుండా చూసే పూచి నాది. నువ్వు పద. ఏమాత్రం తేడా రాకూడదని మీకు ఇవన్నీ చెప్తున్నాను. నేను రావటం కాస్త వెనక ముందు అయినా మీరు దగ్గరుండి నేను చెప్పినట్టు అన్నీ జరిపించాలి. అలాగే పిన్నిగారు. లక్ష్మీ పూజేగా, నాకు తెలుసు. అందుకే ప్రత్యేకంగా నిన్ను పిలిచింది. మా వంశాచారం ప్రకారం శ్రీలక్ష్మిని
అష్టదిక్కుల అష్టలక్ష్ముల్ని ప్రతిష్ఠ చేయాలి. అర్థమైందా? అర్థమైంది పిన్ని గారు. ఆవాహనమైన తర్వాత కనకధార స్తోత్రం, సహస్రనామార్చన, సువర్ణ పుష్పాలతో పూజ చేయాలి. అది శుక్రవారం, పౌర్ణమి లేదా పంచమి తిథుల్లో పూజ చేయాలి. అలా చేస్తేనే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే పిన్ని గారు, మన్నే వస్తాను. మంచిది. ఎవరికే ఫోను? సాకేత్ బావకు చెప్దామని ఈ విషయం. హలో, చెప్పు స్వర్ణ. నేను పూజారి గారిని కలిశాను. రేపు పౌర్ణమి, శుక్రవారం చాలా బాగుందన్నారు. మనం రేపు విల్లాలో పాలు పొంగించి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవచ్చన్నారు. అలాగే చేద్దాం స్వర్ణ. నేను ఆఫీస్ పని మీద వేరే చోటికి అర్జెంటుగా వెళ్తున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతానులే. సరుకులు లిస్ట్ ఇచ్చారు, నేను అవి తీసుకొచ్చేస్తా. సరే అలాగే. కానీ యథాప్రకారంగా, పద్ధతిగా, సాంప్రదాయబద్ధంగా చేద్దాం. సరేనా? సరే బావా. ఓకే. నువ్వు కాస్త పెందలాడే వచ్చే. ఓకే, అలాగే. బాయ్. బావ చాలా బిజీగా ఉన్నాడంటక్క. అయినా అలాగే చేద్దామన్నాడు. సో బావ ఒప్పుకున్నాడు. నువ్వు బావ దగ్గరుండి మా చేత ఈ వ్రతం చేయించాలి. చాలా ఎక్కువ చేస్తున్నావే. అమ్మమ్మ గారికి చెప్పకుండా ఇలా సొంత పెత్తనం కట్టుకోవద్దు. ఇబ్బందుల్లో పడతావు, జాగ్రత్త. ఏంటక్క మాటి మాటికి అదే మాట అంటావు? అన్ని విధాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు మాత్రం భావం తీసుకొని రావాలి, అంతే. నేను రాలేనే. ఏంటి రాలేవా? ఎలా రమ్మంటావే? వచ్చి నీ తప్పుని సమర్థించిందన్నాయి, నన్ను తప్పును పడమంటావా? చూడక్క, చెల్లెలి మీద నీకు ఏ మాత్రం ప్రేమున్నా, నేను సంతోషంగా బ్రతకాలనుకున్నా నువ్వు వచ్చి తీరాలి. లేకపోతే మొన్న ఏటి దాకా వెళ్ళాను, ఈసారి బిల్డింగ్ పైకెక్కుతా. జేంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? కాదు, నువ్వు రావటం కంపల్సరీ అంటున్నా. బావకెలా చెప్తావో నీ ఇష్టం. నీతో పాటు బావని తీసుకురావాలి. నువ్వు ఇలాంటి కండిషన్స్ ఏమీ పెట్టుకో. నాకు నువ్వు వేరు కాపురం పెట్టడం అస్సలు ఇష్టం లేదు. అందరం కలిసి ఉండాలనే కదా నేను దీక్ష కూడా చేసింది. నేను మనుషులు కలిసి ఉండటం కాదు, మనసుల్లో తేడాలు లేకుండా రాకుండా కలిసి ఉండాలనే నేను బయటికి వెళ్లేది. కలిసుండి రోజు పంచాయతీలు పెట్టుకోవటం కన్నా వేరుండి కలిసి ఉండాలనే నా ప్రయత్నం. నీతో నేను వాదించలేను. చెప్తే వినే స్టేజ్లో నువ్వు లేవు. నా స్టేటస్ నాకు తెలుసు, కానీ బావను మాత్రం కన్విన్స్ చేసి తీసుకురా. అమ్మమ్మ గారికి మాత్రం ఈ విషయం తెలియనివ్వకూడదు. పద. రఘు, రేపు స్వర్ణ వాళ్ళు విల్లాలో పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. అలాగా, మంచిదేగా. నానమ్మ అలాగే చేయమంది కదా. రేపు వాళ్ళు వ్రతం చేసుకునే విషయం అమ్మమ్మ గారికి తెలియదు. వాట్? నానమ్మకు తెలీదా? అయినా తనకంత తొందరపాటెందుకు? నానమ్మకు చెప్తే తప్పేంటి? అలాంటి బుద్ధి తక్కువ పనిని వెళ్తే సమర్థించడం అవుతుంది. ఇంకొకసారి ఆలోచించు. 1,00,000 సార్లు ఆలోచించినా ఇదే మాట అంటాను. నానమ్మ అంగీకరించాక చెప్పకపోవడం తప్పు కదా. కొత్త ఇంటికి పెద్దవాళ్ళు లేకుండా వెళ్ళడం చాలా తప్పు. అసలు స్వర్ణ ఎందుకు ఇలా చేస్తుంది? మనుషులు వేరేగా ఉంటేనే ప్రేమ ఆపేక్షలు ఎక్కువ అవుతాయి అని అంటుంది. వేరుగా ఉండడం ఏంటి? వారానికి 1-2 రోజులే కదా. దాని ఉద్దేశం అది కాదు. మరి అది పర్మనెంట్ గా వేరే ఉండాలి అని అనుకుంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు సీత. నువ్వు చేసే తప్పు. బుద్ధి తక్కువ పనులు చెయ్యొద్దని చెంప పగలగొట్టి చెప్పాల్సింది నువ్వు. వీలైతే ఆ ప్రపోజల్ని విరమింపచేయి. అంతేకాని సాక్ష్యంగా వెళ్ళి ఆశీర్వదించడం నానమ్మను అవమానించడం అవుతుంది. నేను చెప్పవలసిందంతా చెప్పాను, కానీ అది వెళ్ళి తీరాల్సిందే అంటుంది. సాకేత్ కూడా సరే అన్నాడంట. నేను నమ్మను సీత. వాడికి తనేదో అబద్ధం చెప్పుంటుంది. నిజంగా వేరు కాపురం పెడితే క్షమించరాని తప్పు చేసిన వాళ్ళు అవుతారు. దానికోసమే అది వేరుగా వెళ్ళకూడదనే నేను దీక్ష కూడా తీసుకున్నాను. సరిపోయిందా? ఇప్పుడైనా తనెంత స్వార్థపరురాలో అర్థం చేసుకో.
అందుకే వద్దు సీత, తన తప్పు నీ నెత్తి మీద వేసుకోవద్దు అన్నా. చెప్పు, ఇప్పుడేం సమాధానం చెప్తావో చెప్పు. ఎప్పుడైనా నా ప్రశ్న అదే, సమాధానమూ అదే. ఇంకా సమర్థిస్తావా? అది నా చెల్లెలు. అవునా? అయితే అనుభవించు. రేపటి రోజు జరగబోయే పరిణామాలకి బాధ్యత వహించు. సీత, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వెళ్ళొద్దు. అప్పుడు మనం మనస్వార్థం చూసుకున్నట్టు అవ్వదా? అంటే దొంగతనం చేసే వాళ్లకు సాయం చేయడం ధర్మం అంటావా? అది స్వతంత్రంగా బ్రతకాలనుకోవడం తప్పంటావా? చెప్పి చేయమంటున్నా అంతే. అది వినడం లేదు కాబట్టే నేనే అమ్మమ్మ గారితో చెప్పేస్తాను. వద్దు, బయట పడదు. ప్లేటు పిరాయించి అలా కాదమ్మమ్మా, ఇలా కాదమ్మమ్మా, వీకెండ్సే అని అబద్ధాలు చెప్పి నిన్ను ఫోన్లు చేస్తుంది. అది కాదు ఇది కాదు అంటే మరెలా? అదంతే. నువ్వు మాత్రం ఆ ఛాయలకు వెళ్ళొద్దు అంతే. పూజారి గారు, ప్రసాదం అండి. అక్కడ పెట్టండి అమ్మా. స్వర్ణ, నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి? అందరేరి? ఎవరికి మనం ఇలా విల్లాకి వీకెండ్స్ లో రావడం పెద్దగా ఇష్టం లేదు. అందుకే ముందు నువ్వు వెళ్ళు, తర్వాత మేము వస్తాం అన్నారు. కనీసం నీకు హెల్ప్ గా మీ అక్కనన్నా రమ్మనకపోయావా? మనం ఇక్కడికి మారాక రోజు ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేస్తారా? అందుకే నేనెవరిని బతిమలాడదలుచుకోలేదు. మనం ఇక్కడికి మారడం ఏంటి? వీకెండ్స్కే కదా. ప్రస్తుతం వీకెండ్స్, తర్వాత పర్మనెంట్ గా మనది సపరేట్ కాపురమేగా. ఏంటి సపరేట్ కాపురమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎప్పటి నుంచో చెప్పేది అదేగా. రోజు పోరు పడుతూ అక్కడే ఉండేలా అయితే మనం కాపురం చేయం, కలహాలతో కాపురం చేయాల్సి వస్తుంది. నాకు సపరేట్ గా ఉండడం ఇష్టం లేదు స్వర్ణ. ముందు ఇవాల్టి కార్యక్రమం కానివ్వు బావా, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఎక్కడి దాకా వచ్చారో ఫోన్ చేసి కనుక్కుంటాను. నువ్వు బుజ్జుగాని తీసుకో. అమ్మా, కలశం కావాలి. అది ఏర్పాటు చేస్తే అన్ని ఏర్పాట్లు అయినట్టే. తీసుకొస్తానండి. అలాగే. హలో, ఏంట్రా? బయలుదేరారా అన్నయ్య? ఎక్కడికి? విల్లాలో మేము పూజ చేస్తున్నాం కదా. మీరేగా పూజ చేసుకునేది, మేమెందుకు? అదేంటన్నయ్య, మీరేంటి మేమేంటి, అందరం ఒక్కటి కాదా? రే సాకేత్, నువ్వు నీ పెళ్ళంలా నాటకాలు ఆడుతున్నావా? అంతా ఒకటనుకుంటే అందరం కలిసే ఇంటి నుంచి బయలుదేరి మేళతాళాలతో వెళ్ళేవాళ్ళం. నీ భార్య గారు ఒక్కరితే ఎందుకు వెళ్తుంది? అది చాటుగా, ఎవ్వరికీ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ముఖ్యంగా నానమ్మ పర్మిషన్ తీసుకోకుండా. నానమ్మ అనుమతి లేకుండా జరిగే పూజకు మేం రాదలుచుకోలేదు. పర్మిషన్ లేకపోవడం ఏంటి? ముందు మీరెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి, వెనక మేము వస్తామని అన్నారట కదా. అదంతా అబద్ధం. అలా అని ఎవ్వరూ అనలేదు. నీతో డ్రామాలు ఆడుతుంది. ఆ డ్రామాకి వచ్చి మేం క్లాప్స్ కొట్టలేం. ముందు నిజానిజాలు మీ ఆవిడ గారిని అడిగి తెలుసుకో. రమ్మని మమ్మల్ని బలవంత పెట్టుకో. హలో స్వర్ణ, రా బావా, కూర్చో. స్వర్ణ, అందరికీ చెప్పావా లేదా? నిజం చెప్పు. బావా, మీ గ్రాని చెప్పినట్టే చేస్తున్నా. నన్ను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. పూజ ముందు ఇలా పంచాయతీ పెట్టి ప్రశాంతంగా ఉండనీయకుండా చేయకు. మనసు డిస్టర్బ్ అయితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏమైనా చేయొచ్చు. నా చావు వాయిదా పడదు. అది కాదు స్వర్ణ, మరి అన్నయ్య రానంటున్నాడు ఎందుకు? ఆయన గారి మనసులో అసలు ఏముందో. నిన్నగాక మొన్న పుట్టిన బుడ్డాడికి విల్లానా, నాకే లేదా అన్న అసంతృప్తి వన్నా ఉందేమో. అసలు బావ ఇదివరకులా లేడు బావా. అక్కనే బాధ పెడుతున్నాడు. ఇంకా ఈ విషయంలో తిన్నగా ఎలా ఉంటాడు? చచ్చా, అన్నయ్య అలాంటివాడు కాదు. మీ గ్రాని అలా అనుకున్నావా? చివరికి నా చావు దాకా తేలే. బావా, వాళ్ళమ్మ చచ్చిపోయింది. సొమ్ము బావా, సొమ్ము ఎవరికైనా మార్పు తెస్తుంది.